హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇన్ దిస్ వీడియో ద ఫస్ట్ టాపిక్ ఈస్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి? ఆల్కేన్స్ ఆర్ సింపుల్ హైడ్రోకార్బన్స్ విత్ సింగిల్ బాండెడ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి? సింపుల్ హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ అంటారు. ఆల్కేన్స్ అనేవి సింపుల్ హైడ్రోకార్బన్స్ విత్ సింగిల్ బాండెడ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఏదైనా ఒక హైడ్రోకార్బన్లో కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి సింగిల్ బాండ్తో కనుక కనెక్ట్ అయి ఉంటే వాటిని ఆల్కేన్స్ అని అంటారు. సింగిల్ బాండ్తో కనెక్ట్ అయి ఉంటున్నాయి అంటే వాటిని శాచ్యురేటెడ్ అని చెప్పొచ్చు కదా. శాచ్యురేటెడ్ అంటే ఏంటి? శాచ్యురేటెడ్ అంటే సింగిల్ బాండ్తో కనెక్ట్ అయి ఉన్న కాంపౌండ్స్ని శాచ్యురేటెడ్ అంటారు. అంటే ఆల్కేన్స్కి ఇంకో పేరు శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్నే ఆల్కేన్స్ అని అంటారు. శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్నే ఆల్కేన్స్ అని అంటారు. ఆల్కేన్స్లో ఉండే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క నెంబర్ ఆఫ్ యాటమ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే CnH2n+2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్, జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. N అంటే ఏంటి అంటే N ఈజ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే హైడ్రోజన్స్ యొక్క నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేది కార్బన్ యొక్క నెంబర్ కంటే డబల్ టైమ్స్ ఎక్కువ ఉండి ఇంకో 2 హైడ్రోజన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇదేంట్లో? ఆల్కేన్స్లో. అదే విధంగానే ఒకసారి చూద్దాం. కార్బన్ అనేది మనకి ఓన్లీ ఒక్క కార్బన్ ఉంది. ఇప్పుడు హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? ఇక్కడ కార్బన్ ఒకటే ఉంటే 1కి డబల్ ఎంత? 1 × 2 అంటే 2 ప్లస్ ఇంకో 2 హైడ్రోజన్స్ ఎక్స్ట్రా ఉండాలి. అంటే 2 + 2 4. అంటే కార్బన్ అనేది ఒకటి ఉంటే హైడ్రోజన్స్ అనేవి ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఇది నిజంగా ఇలా అరేంజ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సి అంటే కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎంత? 4. సో 4 హైడ్రోజన్స్ అనే ఆటమ్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ద ఆల్కేన్. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది కరెక్ట్ అయ్యింది కదా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక కార్బన్తో చూసాం కదా. ఈ CH4 ఒక కార్బన్తో ఫామ్ అయ్యే ఆల్కేన్ యొక్క నేమ్ ఏంటి? మీథేన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి 2 కార్బన్స్తో చూద్దాం. 2 కార్బన్స్ ఉన్నాయి అంటే దానికి డబల్ టైమ్స్ హైడ్రోజన్స్ అనేవి ఎలా ఉండాలి? డబల్ టైమ్స్ ఉండి +2 ఉండాలి. ఇంకా 2 కార్బన్స్ ఉన్నాయి అంటే 2 × 2 + 2 అంటే 4 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 హైడ్రోజన్స్ ఉండాలి. అలా అరేంజ్ అవుతాయా లేదో చూద్దాం. కార్బన్కి ఇక్కడ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కాబట్టి ఇంకా ఎన్ని కావాలి? కార్బన్కి 3 బాండ్స్. అంటే కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎంత? 4 కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3 బాండ్స్ కూడా హైడ్రోజన్స్తో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ కార్బన్కి కూడా ఈ మధ్యలో బాండ్ ఉంది అంటే ఈ కార్బన్కి కూడా వస్తుంది. సో దీనికి ఇంకా ఎన్ని బాండ్స్ కావాలి? 3 బాండ్స్. ఆ 3 బాండ్స్ కూడా హైడ్రోజన్తో ఫామ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, 2 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ అనేవి 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? దీని యొక్క ఫార్ములా C2H6. దీన్ని ఏమంటారు? 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కేన్లో ఉండే ఏన్ మొత్తం కలిపి ఈథేన్. ఈ నేమింగ్ అనేది మనం తర్వాత చూద్దాం. ఆల్కేన్స్కి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, హెక్సేన్, పెంటేన్, హెప్టేన్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్కేన్స్. ప్రోపేన్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి. సో హైడ్రోజన్స్ అనేవి ఎన్ని రావాలి? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి C3H 2 × 3 + 2 ఎంత అవుతుంది? 2 3 6 6 + 2 8 అంటే C3H8. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్రోపేన్. నెక్స్ట్ బ్యూటేన్కి అయినా సరే అంతే. బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే
C4H 2 into 4 plus 2, that is equal to C4H 2 into 4 అంటే 2 4s 8, 8 plus 2 10, C4H10. This is the formula of butane. అలాగే హెక్సేన్ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్కేన్స్. నెక్స్ట్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ అంటే హైడ్రోకార్బన్స్ విత్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంటే ఇవి. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనేది కనుక మనకి ఏదైనా ఒక హైడ్రోకార్బన్లో ప్రజెంట్ అయి ఉంటే దానిని ఆల్కీన్ అంటారు. ఆల్కీన్స్ అనేవి మనకి శాచ్యురేటెడ్ అవుతాయా, అన్సాచ్యురేటెడ్ అవుతాయా? అన్సాచ్యురేటెడ్ అవుతాయి. ఎందుకు అన్సాచ్యురేటెడ్ అంటే మల్టిపుల్ బాండ్స్ కనుక ప్రజెంట్ అయి ఉంటే, అన్సాచ్యురేటెడ్ అంటే మల్టిపుల్ బాండ్స్ కనుక ప్రజెంట్ అయి ఉంటే దాన్ని అన్సాచ్యురేటెడ్ అంటారు. సో ఆల్కీన్స్లో మనకి డబల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఆల్కీన్స్ అనేవి అన్సాచ్యురేటెడ్ అవుతాయి. ఆల్కేన్స్కి లాగానే ఆల్కీన్స్కి కూడా ఒక జనరల్ ఫార్ములా ఉంది. అదేంటి అంటే CnH2n. ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఎంత? CnH2n. ఇక్కడ మీరు గమనించినట్లయితే హైడ్రోజన్స్ అనేవి నెంబర్ ఆఫ్ కార్బన్స్కి డబల్ టైమ్స్ ఉంటున్నాయి. నెంబర్ ఆఫ్ కార్బన్స్కి డబల్ టైమ్స్ ఉంటున్నాయి. ఇక్కడ కూడా n is the నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఆల్కీన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆల్కీన్ అంటే ఏంటి? కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనేది ఉండాలి. మరి కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనేది ఉండాలి అంటే దాంట్లో మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండాలి? 2 నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటేనే తప్పించి మనకి ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకు? ఓన్లీ ఒక్క కార్బనే ఉంటే ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? ఎందుకు? C డబుల్ బాండ్ C అనేది మనకి వస్తుందా? ఒక్క కార్బనే ఉంటే రాదు కదా. సో గ్యారంటీ ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే 2 కార్బన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. 2 కార్బన్స్ ఉన్నాయి అంటే దానికి ఎన్ని హైడ్రోజన్స్ అవసరం అవుతాయో చూద్దాం. C డబల్ బాండ్ C. ఇప్పుడు ఈ కార్బన్కి ఆల్రెడీ 2 బాండ్స్ అనేవి ఉన్నాయి. 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ అవసరం అవుతాయి? 2 హైడ్రోజన్స్. అలాగే ఇటువైపుని కూడా ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్. దీన్ని ఎలా రాయొచ్చు? ఈ విధంగా కూడా రాయొచ్చు కదా. CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ జస్ట్ మనం బాండ్స్ చూపించాము, ఇక్కడ బాండ్స్ చూపించకుండా కలిపి రాసాము, అంతే తేడా. ఇప్పుడు చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, C2H4. ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి? CnH2n. నెంబర్ ఆఫ్ కార్బన్స్ దీంట్లో ఎన్ని కార్బన్స్? 2 కార్బన్స్. C2 నెక్స్ట్ హైడ్రోజన్స్ దగ్గర 2 into 2 ఎంత? C2H4. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, C2H4. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఆల్కీన్స్. నెక్స్ట్ వన్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ అంటే హైడ్రోకార్బన్స్ విత్ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. కార్బన్కి ట్రిపుల్ బాండ్ అనేది ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఆల్కైన్స్ అనేవి అన్సాచ్యురేటెడ్ అవుతాయి కదా. అన్సాచ్యురేటెడ్ అంటే ఏమని చెప్పుకున్నాం? మల్టిపుల్ బాండ్స్ కనుక ప్రజెంట్ అయి ఉంటే అవి అన్సాచ్యురేటెడ్ అవుతాయి. సో ఆల్కైన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ అన్సాచ్యురేటెడ్. ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఎంత? CnH2n-2. హియర్ ఆల్సో n ఈజ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఆల్కైన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్కైన్స్ అనేవి సేమ్ ఆల్కీన్స్ లానే ఆల్కైన్స్ అనేవి సింగిల్ కార్బన్తో మనకి ప్రొడ్యూస్ అవుతాయా? అవ్వవు. ఎందుకు? కార్బన్కి ట్రిపుల్ బాండ్ అనేది ప్రజెంట్ అవ్వాలి. ఒక కార్బనే ఉంటే మరి మనకి అసలు ఆల్కైన్స్ అంటేనే కార్బన్ టు కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. సో సింగిల్ కార్బనే ఉంది కాబట్టి దీంట్లో మనకి మిథైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 2 కార్బన్స్ తీసుకుందాం. 2 కార్బన్స్ తీసుకుంటే C ట్రిపుల్ బాండ్ C. ఎన్ని హైడ్రోజన్స్ అవసరం అవుతాయి? ఇటువైపు ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్. ఎందుకు? ఆల్రెడీ మధ్యలో 3 బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకొక బాండ్ అయితే సరిపోతుంది. సో ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్. ఇప్పుడు దీని ఫార్ములా ఎంత? C2H2. ఇప్పుడు ఇదే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎంత? 2. సో C2H2
2 ఇంటూ 2 మైనస్ 2 ఎంత అవుతుంది? C2H4 2 ఇంటూ 2 4 మైనస్ 2 ఎంత? C2H2. మనకి ఈ ఫార్ములా అనేది వచ్చిందా? సో ఆల్కేన్స్ యొక్క ఫార్ములా ఎంత? CnH2n మైనస్ 2. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రొపైన్ చూద్దాం. ప్రొపైన్ అంటే ప్రొప్ అంటే 3 కార్బన్స్, ఎక్కడో ఒక చోట ట్రిపుల్ బాండ్ అనేది ప్లేస్ చేసాం. ట్రిపుల్ బాండ్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక బాండ్స్ కావాలి. దీనికి ఆల్రెడీ 4 బాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కార్బన్కి ఒక బాండే ఉంది కాబట్టి CH3. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎంత? C3, హైడ్రోజన్స్ H4. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. C3H2 ఇంటూ 3 మైనస్ 2 ఎంత? C3H2 3 6 మైనస్ 2 ఆన్సర్ C3 6 మైనస్ 2 ఎంత? 4 C3H4. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రొపైన్. ఆల్కైన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ విత్ కార్బన్ టు కార్బన్ ట్రిపుల్ బాండ్. కార్బన్కి ట్రిపుల్ బాండ్ అనేది కనుక ఉన్నట్లయితే అవి ఆల్కైన్స్ అవుతాయి. అయితే ఓన్లీ ఈ 3 కాన్సెప్ట్సే కాకుండా, ఈ 3 కాన్సెప్ట్సే కాకుండా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది వీటికి సంబంధించి. అదేంటి అంటే ఆల్కైల్. ఆల్కైల్ అంటే ఏంటి? ఆల్కైల్ అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆల్కేన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్కేన్ మిస్సింగ్ 1 హైడ్రోజన్ యాటమ్. ఆల్కేన్ అనే దాంట్లో ఒక హైడ్రోజన్ యాటమ్ని కనుక మిస్ చేస్తే ఫామ్ అయ్యేదే ఆల్కైల్. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ యాటమ్ని రిమూవ్ చేస్తే ఫామ్ అయ్యేదే ఆల్కైల్. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఆల్కేన్ యొక్క ఫార్ములా ఎంత? CnH2n ప్లస్ 2. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆల్కేన్. అయితే 1 హైడ్రోజన్ యాటమ్ని రిమూవ్ చేయాలి అనుకున్నాం. 1 హైడ్రోజన్ యాటమ్ని రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? CnH2n ప్లస్ 1. 2లో నుంచి 1 రిమూవ్ చేసాం కాబట్టి 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఆల్కైల్. ఆల్కైల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మిథైల్ అనేది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? మీథేన్ అనే ఆల్కేన్ నుంచి. మీథేన్ అనేది ఆల్కేన్. ఈ మీథేన్ యొక్క ఫార్ములా ఎంత? CH4లో ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేయాలి. ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే ఎంత? CH3. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ మిథైల్. అలాగే ఇథైల్ అనేది తీసుకుందాం. ఇథైల్ అంటే ఈథేన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈథేన్ యొక్క ఫార్ములా ఎంత? C2H6. సో C2H6లో ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? C2H5. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఇథైల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్కైల్. ఇప్పుడు ఒకసారి మనం ఆల్కీన్ని ఆల్కైన్ని ఈ 3 కాన్సెప్ట్స్ని కంపేర్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పటి వరకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము, బట్ ఈ 3టిని కంపేర్ చేస్తూ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, CH3. ఇక్కడ అసలు మొత్తం ముందు మనం కాంపౌండ్ చూస్తే అన్ని సింగిల్ బాండ్సే ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ఇదేంటిది? ఆల్కేన్. దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. ఆల్కేన్ యొక్క ఫార్ములా ఎంత? CnH2n ప్లస్ 2. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఈ 7H2 ఇంటూ 7 14 ప్లస్ 2 16 C7H16. C7 అంటే 7 కార్బన్స్ ఉంటే నేమ్ ఏంటి? హెప్టేన్. ఆల్కేన్ కాబట్టి హెప్టేన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు చూడంగానే డబల్ బాండ్ అనేది కనిపిస్తుంది. డబల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కీన్ యొక్క ఫార్ములా ఎంత? CnH2n.
సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 7 కార్బన్స్ ఉన్నాయి. C7 H 2 × 7 అంటే 14. దిస్ ఈజ్ ద హెప్టీన్. 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్టీన్. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ చూడగానే మనకి ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది కనిపిస్తుంది. సో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కైన్. ఆల్కైన్ యొక్క ఫార్ములా CnH2n -2. ఈ ఫార్ములాలో C7 H 2 × 7 14 -2 12. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ హెప్టైన్. ఇప్పుడు ఈ మూడిట్లో చూడండి, ఈ ఆల్కేన్ యొక్క ఫార్ములా ఎంత? CnH2n +2. మరి ఆల్కేన్కి వచ్చేటప్పటికి CnH2n. అంటే ఆల్కేన్ నుంచి 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కేన్ నుంచి 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తే ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే ఆల్కీన్ నుంచి 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తే 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తుంటే మనకి ఏమొస్తుంది? ఆల్కైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, హెప్టేన్ యొక్క ఫార్ములా ఎంత? C7H16. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 16. నెక్స్ట్ ఆల్కీన్కి వచ్చేటప్పటికి, హెప్టీన్కి వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయి హైడ్రోజన్స్? ఇక్కడ 16 ఉన్నాయి, ఇక్కడ 14 మాత్రమే ఉన్నాయి. అంటే 2 హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయాయి. ఆల్కేన్ నుంచి ఆల్కీన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తే ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కైన్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, ఆల్కైన్ అంటే హెప్టైన్ యొక్క ఫార్ములా ఎంత? C7H12. 14లో నుంచి 2 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తే మనకి 12 అనేది వస్తుంది. సో ఈ 3 కాంపౌండ్స్లో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి? ఆల్కేన్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో పాసిబుల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి, మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ఆల్కేన్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దిస్ ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ ద ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.